హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. మరి దేవుడు ఈ 2024 సంవత్సరం అంతా కూడా మనందరినీ కాచి కాపాడి మరి మనందరిని కూడా ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో కూడుకునే కృపను దేవుడు మనకిచ్చారు. అందును బట్టి దేవునికి మన వందనాలు తెలియపరచుకుందాం. హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువానికి స్తోత్రాలు నాయన. మా ఎడల మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నిశ్చయంగా ప్రభువా నీకే వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ఈ ఆరాధన అంతటిని మీరు ఆశీర్వాదకరంగా జరిగించారు నాయన. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యం దగ్గరికి మేము సమీపిస్తూ ఉండగా నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. కీర్తన గ్రంథము 107వ కీర్తన మొదటి వచనం. కీర్తన గ్రంథము 107వ కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. దేవుడి వాక్యమును దీవించునుగాక, ఆమేన్. కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మరి ఇంతవరకు సాక్ష్యాలు మనం విన్నాము, దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించాము. మరి అనేక మంది చెప్పిన సాక్ష్యాలను బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి దేవుడి 2024 సంవత్సరంలో మరి అనేక పరిస్థితుల మధ్య ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. జీవితం అనేది ఎప్పుడు కూడా మనం ఊహించిన రీతిగా ఉండదు. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రభువు మనతో ఉన్నప్పుడు ఆయన మనలను ఓడిపోనివ్వకుండా నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. అందును బట్టి దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఒక చిన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించండి. 2 విషయాలు ఏంటంటే, ఒకటి, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆయన మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది ఆయన ఎబినేజర్గా పిలువబడ్డాడు. ఎబినేజర్ అనగా సహాయము చేయు బండ అని అర్థము. అనగా మరొక అర్థం ఏంటంటే, ఇంతవరకు నడిపిన దేవుడు ఇక్కడ నిన్ను ఓడిపోనిచ్చేవాడు కాదు. అంటే దేవుడు మనలను సగం దాకా తీసుకొచ్చాడంటే ఆయన అంతవరకు నడిపించిన దేవుడు వృధాగా నడిపించడు. ఆయన ఖచ్చితంగా తీరమునకు చేర్చే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా మన గమ్య స్థానానికి మనల్ని చేర్చే దేవుడై ఉన్నాడు. యోసేపు గోతులో పడ్డప్పుడు దేవుడు అక్కడ ఆయన్ని విడిచిపెట్టలేదు, కానీ అనేక పరిస్థితుల మధ్య యోసేపు ప్రయాణిస్తూ ఉన్నాడు. కానీ చివరికి దేవుడు ఆయన వాగ్దానం చేసిన రీతిగా మరి ఐగుప్తు దేశం యొక్క మరి వైస్రాయిగా దేవుడు ఆయన పైకి లేవనెత్తాడు. కారణం ఏంటంటే ఆయన అనుకున్న పనిని ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు నిశ్చయంగా మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం చదివిన లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు అక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండునుగాక. మరి చూడండి, ఈ క్రాస్ ఓవర్లో అంటే 2024 నుంచి 2025లోకి మనం వెళ్ళబోతున్నాము. మనము ఇంకొక విషయం సాక్ష్యంలో నేను ఇంకొక విషయం మీ అందరికీ నేను చెప్తున్నాను. కుటుంబం అనేది ఒక చిన్న సంఘమై ఉన్నది, అలాగే సంఘం అనేది పెద్ద కుటుంబమై ఉన్నది. ఖచ్చితంగా సంఘం అంతా ఐక్యమత్యంగా ఉండాలి. సంఘములో ఒకరికొరకు ఒకరు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒకరి భారాన్ని ఒకరు భరించేవారుగా ఉండాలి. అవసరమైతే ఒకరికంటే ఒకరిని హెచ్చుగా మనం భావించి మనం మన ఇంట్లో ఎలా సర్దుకుంటామో అలా సంఘంలో కూడా సర్దుకునేటట్లుగా ఉంటేనే అది నిజమైన దేవుని ఆత్మీయ కుటుంబం అవుతుంది. కాబట్టి నిశ్చయంగా ఇక్కడ అందరం ఒకరికొకరు సహకారంగా ఉన్నప్పుడు బైబిల్ చెప్తున్నది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ శాశ్వత జీవము అక్కడ ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట. అంటే మనం ఐక్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు మన మధ్య జీవాన్ని పంపిస్తాడు. ఒకవేళ మనం ఐక్యతను కోల్పోతున్నాం అనుకోండి, సాతానుడికి పని చేయటానికి అది అవకాశం కలుగుతుంది. కాబట్టి మీ ప్రతి పరిస్థితుల్లో దేవుడు మీతో ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. రెండవది, మీ ఆత్మీయ కుటుంబం మీతో ఉన్నదని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు 24 నుంచి 25లోకి మనం వెళ్ళబోతున్నాం. మీరందరూ కూడా చాలా విషయాలు చెప్పారు, ఎప్పుడు కూడా మనం అదే చెప్తాం. కానీ
ఈ మాట ఈసారి మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం అందరం అనుకుంటాం 2024 ఎలాగోలాగా అయిపోయింది, 25ని మాత్రం ఎరగదీసేద్దాం అనుకుంటాం కదండి. 25ని ఏదో చేసేద్దాం అనుకుంటాం. సరే 25లో ఏం చేద్దాం అనుకున్న తర్వాత సంగతి, కానీ ఈ 24ని మాత్రం మీరు అందరూ తిట్టుకుంటున్నారు కదండి. 24ని మీరు అందరూ ఏం చేస్తున్నారు? తిట్టుకుంటున్నారు. ఇప్పుడు మెచ్చుకుంటారు, మళ్ళీ వచ్చే డిసెంబర్కి ఇదే పరిస్థితి అవుద్ది. 25 ఏదో ఒకటి అయిపోయింది, కానీ 26 మాత్రం ఓకే. సరే, ఏది ఏమైనా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక క్రొత్త పని ప్రారంభించాలంటే ఈరోజు నేను మీతో చెప్పే విషయం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము ఒక క్రొత్త పనిలోనికి ప్రవేశించాలంటే మొదటగా ఆ పాత పనిని ముగించాలి. హల్లెలూయా. దాన్ని ముగించకుండా దాన్ని విడిచిపెట్టి కొత్త దాంట్లోకి నువ్వు ప్రవేశించలేవు. ఖచ్చితంగా మొదటి పని ఏమవ్వాలి? ముగించాలి. కానీ సహజంగా మనం ఏం చేస్తున్నామంటే, ఆధ్యాత్మికంగా ఎలాగో 24 అయిపోయింది కదా, ఇంకొక అరగంట అయిపోతే అది ఎట్లాగో 25లోకి వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ ముగించిన పని నిన్ను వెంబడిస్తుంది. ముగించిన పని నిన్ను ఏం చేస్తుందండి? వెంబడిస్తుంది. కాబట్టి ఒక నిజమైన మారు మనసు అంటే ఏంటి? ఒక నిజమైన మారు మనసు ఏంటంటే, నువ్వు చేసిన పాపాన్ని నువ్వు ఒప్పుకొని అది నువ్వు గ్రహించటం నిజమైన మారు మనసు. అంటే నువ్వు నిజంగా నీ పాపం గురించి ఎంతగా ఒప్పించబడతావు అన్న దానిని బట్టే రక్షణ విషయంలో నువ్వు అంత నిశ్చయిత కలిగి ఉంటావు. అలాగే ఈ 2024 నిజంగా మనందరి జీవితాల్లో మీరు మేలులో ఉన్నాయి, కీడులో ఉన్నాయి. అయితే వాటన్నిటి మధ్య మనం మొదటగా కలిగి ఉండాల్సింది ఏంటంటే, ఇంతవరకు నడిపించినందుకు దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకనగా యోసేపు ఒక మాట అంటున్నాడు. యోసేపు ఆయన మరి ఫరో యొక్క కుడి హస్తానికి హెచ్చించబడిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, అన్నయ్యలను పిలిచి, అన్నలుగా ఆయనకు వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఈరోజు అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఆ రోజు మీరు చేసిన పని వలన నేను ఈ స్థితికి రాగలిగాను. దేవుడే నన్ను ఇక్కడికి నడిపించాడు, కాబట్టి నాకు చేసిన కీడు విషయమై మీరు బాధపడకొద్దు అన్నాడు ఆయన. అంటే యోసేపు చివరికి వాళ్ళ అన్నలు చేసిన పనిని మేలుకరమైన పనిగానే ఆయన తీసుకున్నాడు. అలాగే మీ జీవితాల్లో దుఃఖం కలిగిన, ఆనందం కలిగిన, అవి భరించేటప్పుడు మనకి బాధ కలగొచ్చు, కానీ ఆ బాధ దాటి అవతలకు వచ్చిన తర్వాత కూడా ఆ బాధను గురించి, ఆ బాధ జ్ఞాపకం వచ్చినప్పుడు బాధపడేవారిగా ఉండకూడదు, కానీ వాటి విషయమై యోసేపు వలె ఒక నూతనమైన దృక్పథాన్ని కలిగి ఉండవలసి ఉన్నది. ఎస్, ఈ 2024లో దేవుడు మనల్ని ఎంతో కాపాడాడు కాబట్టి 2025లో అడుగు పెట్టబోతున్నాం. ఈ పరిస్థితుల్లో కొన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా వాటన్నిటి ద్వారానే మనం దేవునికి సమీపంగా రాగలుగుతున్నాం. నిశ్చయంగా ఎందుకనగా ఈ 24లో నడిపించిన ఆయనే 25లో కూడా మనల్ని నడిపించవలసిన వాడై ఉన్నాడు. ఆయన మారని దేవుడై ఉన్నాడు. కాబట్టి మారవలసింది ఎవరు? మనం మారాలి. మనం మారినప్పుడు, మన ఉన్నతమైన స్థితిలోనికి మన ఆలోచనలు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను మార్పు కలిగిన స్థితిలోనికి నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటగా ఈ 2024ను బట్టి దేవుని కృతజ్ఞతలు మనం చెల్లించాలి, ఆయన్ని మనం స్తుతించాలి. జరిగిన పరిస్థితులన్నీ, ఇప్పుడు బరువు తీసేసిన తర్వాత కూడా బరువు మీద మోసుకున్నట్టు బాధపడితే ఎట్లాగా? కొన్నిసార్లు మనం గతాన్ని చూసి ఏడిసేస్తూ ఉంటాం. అందుకే ప్రవక్త అన్నాడు, ఒక వ్యక్తిని నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ వ్యక్తి మీద ఇంకా నీకు ఆ కోపం, ఆ ద్వేషం ఉన్నట్లయితే నిన్ను సరి చేసుకోవాలన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరికన్నా కాలు ఇరిగిందనుకోండి, చెయ్యి ఇరిగిందనుకోండి, డాక్టర్ గారికి కట్టు కడతాడు. 2 వారాలు 3 వారాలు కట్లు అయిన తర్వాత ఇంకా నొప్పిగా ఉందా అని అంటాడు. అంటే నొప్పిగా ఉందంటే మళ్ళీ మందులు రాయాలి, నొప్పి లేకపోతే తగ్గినట్టు. అంటే పాత పరిస్థితిని చూసి ఇంకా నువ్వు ఊగిపోతున్నావు అనుకో, అది దుఃఖకరమైన విషయమే కావచ్చు, అది బాధాకరమైన విషయమే కావచ్చు. కానీ ఆ సంగతి గుర్తొచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా పళ్ళు నోరుతున్నావు అంటే, ఇంకా నువ్వు దుఃఖపడుతున్నావు అంటే నీ గాయము ఇంకా మానలేదు. నీ గాయం మానితే ఇప్పుడు ఆ నొప్పి ఉంటుందా? నొప్పి ఉండదు, కానీ ఆ యొక్క మచ్చ ఉండొచ్చు. ఇక్కడ తెగిందనుకోండి, అది మానిపోయిన తర్వాత అక్కడ నొప్పి ఉంటుందా నీకు?
నొప్పి ఉండదు, మరక ఉంటుంది, ఆ స్కార్ ఉంటుంది అన్నమాట. కానీ ఆ స్కార్ నొప్పి కలిగించదు. ఆ స్కార్ అనేది గుర్తు, అది ఓకే అక్కడ గాయం తగిలింది అనేది. కానీ మానిపోయి ఉంటే అక్కడ నొప్పి ఉండదు. కాబట్టి ఈరోజు నూతనమైన దాంట్లోనికి వెళ్ళటానికంటే ముందుగా మనం ఏం చేయాలంటే మన పాత విషయాలలో దేవుని దగ్గర ఆ స్వస్థతను మనం పొందవలసి ఉన్నది. ఆ స్వస్థత నీవు ఎలా పొందుకోగలవు? నీ హృదయాన్ని దేవుని దగ్గర తెరిచిపెట్టినప్పుడు, ఆయన ఎదుట నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, ఆయన చెప్పిన మాటకు నువ్వు లోబడతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన నీ ప్రతి గాయమును ఆయన స్వస్థపరిచే దేవుడై ఉంటాడు. ఎందుకనగా ఆ గాయం అనేది మాననంత వరకే నువ్వు దేవుని కొరకు ఎంత చెయ్యాలనుకుంటున్నా సరే ఆ గాయం నిన్నేం చేస్తుందంటే మరింతగా నిన్ను బలహీనుణ్ణి చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? మనము ప్రతి విషయంలోనూ దేవుని స్తుతించేవారిగా ఉండాలి. మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారిగా ఉండాలి. అందుకే దేవుని ప్రవక్త ఒక మాట అన్నాడు, ఇన్స్టెడ్ ఆఫ్ టర్నింగ్ టు ఏ న్యూ పేజ్ టు బిగిన్ ద న్యూ ఇయర్, బ్రదర్ బ్రనహాం టెల్స్ ద కాంగ్రిగేషన్. ఆయన ఏమంటున్నాడంటే క్రొత్త సంవత్సరం ప్రారంభించడానికి ఒక క్రొత్త కాగితాన్ని మీరు తిప్పటానికంటే బదులుగా మనం ఏం చేయాలంటే వీ షుడ్ జస్ట్ గివ్ అవర్ సెల్ఫ్ టు గాడ్ ఫర్ వర్షిప్. మనలను మనం దేవునిని ఆరాధించటానికి అప్పగించుకోవాలి. మనము మొట్టమొదటిగా మనం సంఘంలో చేయాల్సిన మొదటి పని ఏంటంటే దేవుడు మనల్ని సృజించింది ఆయన్ని ఆరాధించటానికి. నువ్వు సంఘానికి వచ్చే ప్రతి వ్యక్తి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో ప్రవేశించగానే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన నామాన్ని నువ్వు ఘనపరచాలి. ఎందుకనగా దేవుడు మనం సృజించింది ఆయన్ని స్తుతించటానికే. అయితే మన జీవితాల్లో శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటినీ మనం పక్కన పెట్టి ఎలాగో 24 గంటలు ఆ శ్రమలతోని మనం బాధపడుతున్నాం, ఆ ఇబ్బందులతోనే బాధపడుతున్నాం. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ శ్రమలన్నిటిని పక్కన పెట్టి నిజంగా నిజమైన హృదయంతో దేవుని నువ్వు స్తుతించగలిగితే నీ స్తుతి మధ్యలోనికి ఆయన దిగి వచ్చి నీ లోపల ఆయన ఆశీనుడయ్యే దేవుడై ఉంటాడు. గత వారం నేను మీకు చెప్పాను, బిల్లీ సండే గారు నిజంగా ఆ మాట చాలా గొప్ప మాట. ఆయన దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన జీవితం ముగింపులో సాతానుడు ఆయనతో అంటున్నాడు, బిల్లీ సండే దేవుడు నిన్ను నరకానికి పంపితే ఏం చేస్తావంటే ఆయన అంటాడు, నేను నరకానికి వెళ్ళి కూడా దేవుని నేను స్తుతిస్తాను. ఆయన నేను స్తుతిస్తాను కాబట్టి ఆ స్తుతి ఎక్కడుంటుందో ఆయన అక్కడికి దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చిన తర్వాత నరకమైన నాకు నరకమే కాదు, ఎందుకంటే ఆయన ఉన్న స్థలం నాకు పరలోకం అన్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నిజంగా మనం నూతనంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి పరిస్థితుల్లోనూ దేవుని నిందించే వారి కంటే కూడా, దేవుణ్ణి ప్రశ్నించే వారి కంటే కూడా మనం చేయాల్సింది దేవుణ్ణి స్తుతించటమై ఉన్నది. మనం ప్రార్థించేవారిగా ఉండాలి, మనం స్తుతించేవారిగా ఉండాలి. మనం మాట్లాడగలిగే ఒక మాట అది ప్రయోజనకరమైన మాటగా మనం మాట్లాడితే మన జీవితాలు నూతన పరచబడతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునిని ఆరాధించటానికి మనలను మనం సమర్పించుకోవలసి ఉన్నది. ఆయన ఇంతవరకు థ్యాంక్ హిమ్ ఫర్ వాట్ హీ హాజ్ బీన్ టు అస్. ఇప్పటి వరకు ఆయన మనకు ఏమై ఉన్నాడో అన్న దానిని బట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఎస్, ఆ శ్రమలన్నీ, నువ్వు పడిన శ్రమలన్నీ, నువ్వు పడిన ఇబ్బందులన్నీ ఒకానొక రోజున అవి నీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అవి ఒకానొక రోజున నీకు సంతోషాన్ని కలిగిస్తాయి. ఎప్పుడు కలిగిస్తాయి అంటే నువ్వు గమ్య స్థానానికి చేరినప్పుడు. ఎప్పుడు మీరు బాధలు పడుతున్నారు కదా, కానీ అవతలకి వెళ్ళిన తర్వాత ఈ బాధలను మీరు జయించిన బాధలను బట్టి రేపు దేవుని దగ్గర బహుమానాలు పొందుకునేటప్పుడు ఈ బాధలన్నిటినీ మీరు మర్చిపోతారు. మర్చిపోవటం మాత్రమే కాదు, ఆ రోజు ఈ బాధలన్నీ మీకు చెప్పుకోవటానికి ఘనంగా ఉంటాయి. చెప్పుకోవడానికి ఆ రోజు ఘనంగా ఉంటాయి. ఇప్పుడు దేవుని కొరకు 2 సేవకి వెళ్ళారు అనుకుందాం. ఒకడిని తన్నేరు, ఒకడు తప్పించుకుని వచ్చాడు. తప్పించుకొచ్చినట్టు ఏమంటాడు? దేవుడు నన్ను కాపాడాడు అంటాడు. ఓకే, అది కరెక్టే. కానీ ఆవల ఒడ్డుకి వెళ్ళిన తర్వాత తన్నులు తిన్నవాడికి 4 దెబ్బలకు 4 కిరీటాలు ఇచ్చాడు అనుకోండి దేవుడు. తప్పించుకున్నామండి ఏమీ లేదనుకోండి, అప్పుడు ఈడేమనుకుంటాడు? అది ప్రజలు నిజంగా అయితే క్రైస్తవ్యం
బహుమానాన్ని ముందు చెప్పదు, గుర్తుపెట్టుకోండి. మనిషి స్వభావం వేరు. ఒకసారి ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన గురించి అందరూ కూడా అయ్యో పాపం చనిపోయాడండి, మంచోడు, అది ఇది అన్నారు. సరే, మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను పలానా ఆయన చనిపోయాడు కదా యాక్సిడెంట్లో, ఆయన పిల్లవాడు ఎలా ఉన్నాడండి ఇప్పుడు అని అడిగా. అనగానే ఆ యాక్సిడెంట్ అయినందుకు 3 లక్షలు ఇచ్చారంట. వాళ్ళు అంటారు, ఏమైందండి, చచ్చాడు కానీ 3 లక్షలు ఇచ్చాడు, హాయిగా తిరుగుతున్నాడు అన్నారు. అంటే డబ్బులు రానంత వరకు ఒక రకంగా ఏడ్చారు వాళ్ళు, డబ్బులు వచ్చేసరికి ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నీ శ్రమ అనేది దేవుని దృష్టిలో విలువైనది. నువ్వు దేవుని కొరకు శ్రమ పడినప్పుడు, దేవుని కొరకు నువ్వు ఇబ్బందులు గుండా ఎదుర్కొనేటప్పుడు అవి నీకు అంతకంతకు మించిన బహుమానాన్ని పరలోకంలో నీకు ఇవ్వబోతున్నాయి. కాబట్టి నువ్వు శ్రమల గుండా వెళ్ళేటప్పుడు నువ్వు కలవరపడాల్సిన అవసరత లేదు. నువ్వు దేవుని మీద ఆనుకో, దేవుణ్ణి మొరపెట్టు, ప్రార్థించు. ఎందుకంటే ఆయన ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని ఖచ్చితంగా మన శ్రమల నుంచి మనల్ని తప్పించే దేవుడై ఉన్నాడు. మన ముందున్న భక్తులందరినీ ఆయన తప్పించాడు, మనలను కూడా ఆయన తప్పించడానికి సమర్థుడైన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనల్ని మనం ఆయన ఆరాధించుకోవటానికి సమర్పించుకోవాలి. రెండవది ఏంటంటే, ఆయన మనకి ఏం చేస్తున్నాడు అన్న దాని విషయంలో ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతలు చేసేవారుగా ఉండాలి. అండ్ ఆస్క్ హిమ్ టు కంటిన్యూ టు బీ విత్ అస్. ఆయన అడగండి, ఆయన మనతో ఇంకా కొనసాగుతూ ఉండాలని. ఈ కార్యాలు మనం నూతన సంవత్సరంలో మనం చేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, సంఘములో ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత ఏంటి? మొట్టమొదటిగా మీరు సంఘానికి ఎందుకు వస్తున్నారు అనే విషయంలో మీరు మొట్టమొదటిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, సంఘంలో ప్రతి విశ్వాసి 4 బాధ్యతలు కలిగి ఉన్నాడు. ఈ 4 నెరవేర్చాలి. ఈ 4 తప్ప ఇంకేమీ లేవు. మొదటిది ఏంటంటే వర్షిప్, ఆయన్ని ఆరాధించుట. నీ మాట ద్వారా ఆయన ఆరాధించాలి, నీ పాట ద్వారా ఆయన ఆరాధించాలి, నీ సాక్ష్యం ద్వారా ఆయన ఆరాధించాలి. నువ్వు ప్రతి విషయంలో దేవుణ్ణి ఆరాధించాలి. అందుకొరకే దేవుడు మనల్ని పెట్టాడు. ఆ పరలోకంలోని శరాపులు, ఆ కెరూబులు దేవుని స్తుతిస్తున్నారు. వాళ్ళు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడని వారు దేవుని స్తుతిస్తున్నారు. అయితే నిత్యము దూతల చేత స్తుతించబడుతున్నప్పటికీ ఆయన నీ స్తుతి మీద, నా స్తుతి మీద ఆయన ఆసక్తిని కలిగి ఉన్నాడు. వాళ్ళు చేసే స్తుతి కంటే కూడా, మానకుండా వాళ్ళు చేసే స్తుతి కంటే కూడా కొద్ది నిమిషాలైన నువ్వు దేవుని సన్నిధిలో చేసే స్తుతిని ఆయన ఘనంగా ఎంచుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు అనుకూలమైన స్థలంలో ఉండి దేవుని స్తుతిస్తున్నారు. కానీ మీరైతే ఎన్నో శ్రమల మధ్య, ఎన్నో కష్టాల మధ్య, ఎన్నో ఆటంకాల మధ్య మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మీ స్తుతిని ఆయన విలువైనదిగా లెక్కిస్తున్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి ఎల్లప్పుడూ ఆయన జీవితంలో మొదటి బాధ్యత ఏంటంటే దేవుణ్ణి ఆరాధించుటై ఉన్నది. రెండవది స్టడీయింగ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని మీరు చదవండి. మీరు ఖచ్చితంగా వాక్యాన్ని చదవండి. చదువు వచ్చిన వాళ్ళైతే చదవండి, చదువు రాని వాళ్ళైతే ఈ మధ్య ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఫోన్లో కూడా బైబిల్ వాయిస్లు ఉంటున్నాయి. బైబిల్ వినండి. లోక సంబంధమైన వార్తలు వినటం కంటే కూడా దేవుని మాట వినండి. ఎందుకంటే ఈ భూమి ఆకాశాలను సృష్టించింది ఆ వాక్యమే. విశ్వాసంతో ఆ వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యం నిన్నేం చేస్తుందంటే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగిస్తుంది. అందులో ప్రకటన గ్రంథం చెప్తుంది, ఈ వాక్యమును చదువువాడును, ఈ వాక్యమును వినువాడును, ఈ వాక్యమును గైకొని వాడును ధన్యుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గైకొనాలి. అప్పుడు నువ్వు సంపూర్ణమైన ఆశీర్వాదాలను దేవుని సన్నిధిలో పొందుతావు. కాబట్టి ప్రతి విశ్వాసి పని ఏంటండి? ఆరాధించటం, వాక్యాన్ని ధ్యానించటం. ఈ రెండు దేవునితో చేసే పనులు. ప్రతి విశ్వాసి మొదటగా మందిరానికి వచ్చే దేవుని కొరకు, మనుషుల కొరకు కాదు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. నువ్వు లోపలికి అడుగు పెట్టగానే ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఆయన వాక్యాన్ని మీరు చదవాలి. ఆయన వాక్యాన్ని మీరు చదవకపోతే ఏమొద్దు తెలుసా? ఇక్కడ నిలబడ్డవాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఫుల్ఫిట్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటున్నారు. నేను ఒక్కసారి ఆశ్చర్యపోతాను, ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు?
ఎందుకు మాట్లాడుతున్నారంటే ఎదురుగా ఉన్నవాడు వాక్యం చదవడు కాబట్టి. ఎదురుగా ఉన్నవాడు వాక్యం చదివితే ఆ మాట అతడు పలకడు. ప్రవక్త అని ఏలియా చెప్పాడు రామోత్ గిలాత్ మీదకి వెళ్ళినప్పుడు చచ్చిపోతాడని. కానీ ఆహాబ్ ఎప్పుడు బైబిల్ చదవలేదు. ఆయన ఎప్పుడు ప్రవక్త ఏలియా ప్రవచనాన్ని ఆయన చదవలేదు. కాబట్టి 400 మంది దొంగ ప్రవక్తలు వచ్చి నువ్వు రామోత్ గిలాత్ మీదకి వెళ్ళి అన్నప్పుడు వాడు పిచ్చోళ్ళలాగా వెళ్ళిపోయాడు. కానీ మేకా అన్నాడు దేవుణ్ణి అడగలేదు, ఎవరిని అడగలేదు. ఎందుకంటే ఆల్రెడీ లేఖనం బయలుపరచబడింది. అది ఆ వాక్యాన్ని ఆయన చదివాడు కాబట్టి ఆయన అన్నాడు నువ్వు రామోత్ గిలాత్ మీదకు వెళ్ళొద్దు అన్నాడు. ఈరోజు మీరు వాక్యాన్ని చదవాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఈ దేవుణ్ణి ఆరాధించి స్తుతించే విషయంలో ఇక్కడ నీకు ఘనత దొరుకుతుందా, నిన్ను ప్రజలు గౌరవిస్తున్నారా, నీకు ఇవ్వవలసిన హోదా ఇస్తున్నారా లేదా అనేది అది సెకండరీ విషయం. కానీ మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మూడవది ఏంటంటే సహవాసం. ఇప్పుడు సంఘం అంతా కూడా మనం సహవాసం కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘం అంటే ఇక్కడ దేవుడు ఒక్కడే కాదు, దేవుని బిడ్డలు ఉంటారు. అయితే ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఒకే స్థాయిలో ఉండరు. సంఘంలో ఉన్నవారు ఎవరు కూడా ఒకే స్థాయిలో ఉంటారని మీరు ఆశించొద్దు. అలా ఉన్నారని అనుకోవటం మీ భ్రమ. ఎందుకంటే ప్రవక్త ఆల్రెడీ చెప్పాడు ప్రతి సంఘంలో విశ్వాసం ఉంటాడు, అవిశ్వాసం ఉంటాడు, వేషధారు ఉంటాడు. విశ్వాసంలో ఎదిగే వాళ్ళు ఉంటారు, విశ్వాసంలో ఎదగవలసిన వాళ్ళు ఉంటారు, ఇంకా పాలు తాగే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిని మించి నువ్వు వాళ్ళ పైకి తీలేవు. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రతి వ్యక్తితో ప్రేమ కలిగిన సహవాసాన్ని కలిగి ఉండాలి. నీ భక్తిని ఒంటరిగా చేస్తే అవదు. ఇది దేవుడు ఒంటరిగా చేసి భక్తిని ఒంటరిగా చేయమన్నాడు. నువ్వు ఏకాంత స్థలంలో దేవుని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, రహస్యమైన స్థలంలోకి వెళ్ళి దేవుని స్తుతించాలి. కానీ అదే దేవుడు అన్నాడు సమాజముగా కూడా ఆయన ఆరాధించండి. నువ్వెంత భక్తిపరుడు అయినా, ఇంకొకడు ఎంత భక్తి తక్కువడైనా వాళ్ళందరం కలిసి ఆరాధిస్తేనే అది దేవునికి అంగీకారంగా ఉంటుంది ఆ ఆరాధన. కాబట్టి మూడవది ఏంటంటే సహవాసం కలిగి ఉండాలి. విశ్వాసం ఏం కలిగి ఉండాలండి? సహవాసం అంటే వర్షిప్, ఆరాధన చేయాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, సహవాసం తర్వాత. అలా కాకుండా ముందు మనకు సహవాసం మొదలెడతాం. ముందు ఫెలోషిప్, తర్వాత ఈటింగ్. ఆఫ్రికా వాళ్ళు ఒక మాట అంటారు ఫెలోషిప్ స్వాలోషిప్ అని. స్వాలోషిప్ అంటే మింగటం అనమాట, స్వాలో అంటే మింగటం. అది స్వాలోషిప్ అంటే అందరు కూర్చుని మింగటం అనమాట. హల్లెలూయా అనుకుంటా బజ్జీలు ఇవన్నీ తింటూ ఉంటాం. ఇది కాదు ఫెలోషిప్ అంటే. స్వాలోషిప్ వేరు. బైబిల్లో స్వాలోషిప్ గురించి చెప్పట్లేదు, ఎందుకంటే అందరు తింటారు. కానీ మొదటిగా ఆరాధన, రెండవది వాక్య ధ్యానం, తర్వాత ఫెలోషిప్. అంతేకాని ఫెలోషిప్ ముందు వస్తే మిగతాది ఏది ఉండదు, ఇక అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా కాబట్టి ప్రతి విశ్వాసి నువ్వు చేయాల్సిన బాధ్యత ఇక్కడ. పక్కోడు ఏం చేస్తాడనేది ముఖ్యం కాదు. నువ్వు రావగానే దేవుణ్ణి ఆరాధించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. నాలుగవది ఏంటంటే ఎవాంజలిజం, అంటే సువార్త చెప్పాలి. ఇక్కడ చెప్పాలి మీరు అందరి మధ్య. తర్వాత మీరు మీ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, నీకు పరిచయస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు, నీకు ఎదురయ్యే వ్యక్తులకి నీ దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని నువ్వు చెప్తే చాలు. అది సువార్తీకరణ. ఏం కలిగి ఉండాలండి మనం? ఇప్పుడు 4 అంశాలు ఏంటి? ప్రతి విశ్వాస తప్పక కలిగి ఉండాల్సిన అంశాలు ఏంటి? ఒకటి ఆరాధన, రెండవది వాక్య ధ్యానం, మూడవది సహవాసం, నాలుగవది సువార్తీకరణ. ఈ 4 పనులు మనం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ 4 పనులు మనం చేసుకునేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, మరలా నేను చెప్తున్నాను, ప్రతిరోజు విలువైందే. ఈ 365 రోజులు ఇచ్చాడు దేవుడు మనకు 2024లో. ఈ 2024లో ఇచ్చిన ప్రతిరోజు విలువైందే. అది ఎంత విలువైందనేది మనకు అవతలు గట్టిగడినప్పుడే తెలుస్తుంది. ఒకవేళ నువ్వు దాన్ని తక్కువగా అంచనే, మాకు ఇది తక్కువగా అంచనేసావంటే రేపు 25 కూడా తక్కువగానే అవుతుంది నీ జీవితంలో. ఇది విలువైనది అయితేనే 25 కూడా విలువైనది అవుతుంది. ఇది పనికిరానిది అయితే 25 మంచిది ఎట్టవుద్ది? ఇది మంచిదైతేనే 25 మంచిది అవుతుంది. ఇప్పుడు చేసిన దానికంటే మరి గొప్ప కార్యాలను చేయడానికి సమర్థుడై ఉన్నాడు.
అందునిమిత్తమే ప్రవక్త ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ద కంటెస్ట్, పోటీ అనే వర్తమానంలో, ఈ వర్తమానాన్ని ఆయన డిసెంబర్ 31వ తారీఖున ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మేక్ అస్ ఫిట్ సర్వెంట్స్, ప్రభువా యోగ్యమైన దాసులుగా మమ్మల్ని చెయ్యి. ఈరోజు మనందరం కూడా యోగ్యమైన పనివారుగా ఉండాలి దేవుని సన్నిధిలో. అంటే ఒక పనిని చేసేవారిగా ఉండాలి. ఏం పని చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. ఒక యోగ్యుడైన వ్యక్తిలాగా నువ్వు ఆరాధించాలి. యోగ్యుడైన వ్యక్తిలాగా దేవుని వాక్యాన్ని చదవాలి. ఒక యోగ్యుడైన వ్యక్తిలాగా సహవాసంలో నీవు ఉండాలి. ఒక యోగ్యుడైన వ్యక్తిలాగా నువ్వు ఎదుర్కొన్న ప్రతి స్థలములో యేసును గూర్చిన వార్తను ఇతరులకు చెప్పవలసి ఉన్నది. మీరు ఎటు తిరిగినా ఈ 4 చాలా అవసరమైనది. అవసరమైతే కంఠత వాక్యంలాగా అందరూ పట్టండి. ఆరాధించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, సహవాసం చేయాలి, సువార్త చేయాలి. మొదటి 2 దేవునితో చేసేది, 3వది సంఘంలో చేసేది, 4వది లోకంలో చేసేది. ఈ 4 కలిపి నువ్వు చేస్తేనే నువ్వు సంపూర్ణమైన దేవుని యొక్క ఆరాధన నువ్వు చేస్తున్నావు. దేవుని స్తుతించడం అంటే ఏదో గుళ్ళో వచ్చి ఈ 2 గంటలు చప్పట్లు కొట్టి వెళ్ళిపోవటం కాదు. ఈ 4 పనులు నిరంతరం నీలో ఉండాలి. ఒక సైకిల్ ఉందనుకోండి, సైకిల్లో చాలా పార్ట్లు ఉంటాయి. చక్రాలని, తర్వాత రాడ్లని, బ్రేక్లని, బెల్లని, ఇవన్నీ ఎడదీసామనుకోండి. ఇప్పుడు సైకిల్ కొన్నప్పుడు అవన్నీ ముక్కలుగా ఉంటాయి. మళ్ళీ వాటిని ఫిట్ చేయాలి. అన్నీ కలిపితేనే సైకిల్. అంతేగాని ఒక హ్యాండిల్ కొనుక్కొని వచ్చి నేను సైకిల్ కొన్నానంటే కుదరదు. ఒక టైర్ కొనుక్కొచ్చి సైకిల్ కొన్నానంటే కుదరదు. ఒక రిమ్ కొనుక్కొచ్చి సైకిల్ కొన్నానంటే కుదరదు. అన్నీ ఉండాలి. నువ్వు ఆరాధించాలి, వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, ఇతరులతో సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలి, సంఘంలో సహవాసం కలిగి ఉండాలి, లోకంలో యేసుని గురించి ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నువ్వు సంపూర్ణమైన విశ్వాసమై ఉంటావు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ప్రభువా మమ్మల్ని యోగ్యమైన దాసులుగా చెయ్యి. ఫర్గివ్ అవర్ పాస్ట్, మా గతాన్ని క్షమించు ప్రభువా, మా భవిష్యత్తుని ఆశీర్వదించు ప్రభువా, మమ్మల్ని మాకు మార్గదర్శకత్వాన్ని ఇవ్వు ప్రభువా, నీ బలమైన హస్తమును చాపి యెహోవా మాకు మార్గమును చూపించు, ఇక్కడ ఉన్న సేవకులను దీవించు అని ఆయన ప్రార్థిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు భవిష్యత్తులో మనం విజయాన్ని ఎలా సాధించగలం? మనం భవిష్యత్తులో విజయాన్ని ఎలా సాధించగలం అంటే, మొదటగా గతంలో ఏం జరిగిందో కంప్లీట్గా మనకు అర్థం కావాలి. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకవేళ అది అసంపూర్ణంగా జరిగిన కార్యం అయితే అయినప్పటికీ ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకవేళ గతంలో నువ్వు ఒక పాపాన్ని చేస్తుంటే ఆ పాపం విషయమై సంపూర్ణమైన ఒప్పుదల కలిగి ఉండాలి నీ మనసులో. నువ్వు మనుషులకు చెప్పటం కాదు, కానీ అది నీ హృదయాన్ని ఒప్పించినప్పుడు, నువ్వు దాన్ని కంప్లీట్గా విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఒక నూతనమైన స్థితిలో నువ్వు ప్రవేశించగలవు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ప్రభువా నీ బలమైన హస్తంతో మమ్మల్ని ఆ నూతనమైన దిశ వైపు మమ్మల్ని నడిపించు. బ్లెస్ ఆల్ ద లేటీ, ఆల్ ద విజిటర్స్, అంటే ఇక్కడున్న సంఘస్థులందరినీ ప్రభువా ఈరోజు ఈ యొక్క ఆరాధనకి హాజరైన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించు అంటున్నాడు. ప్రభువా మీరు మాతో ఉండండి, ప్రభువా మీ సేవకులు ఉన్నాం, మమ్మల్ని మేము సంపూర్తిగా 1963 కోసం నీకు సమర్పిస్తున్నాం. ఎందుకంటే ఇది 62లో చెప్తున్నాడు ప్రవక్త. ఆయన అంటున్నాడు 63 వరకు మమ్మల్ని మేము సంపూర్తిగా నీకు సమర్పించుకొనుచున్నాము. ఈరోజు 25ని ఆశీర్వదించమని దేవుణ్ణి అడగటం కాదు, 25లో దేవుని పని కోసం మనల్ని మనం సంపూర్తిగా సమర్పించుకున్నప్పుడు ఆయన ఆశీర్వాదకరమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. మనం ఆయన కొరకు మనం సమర్పించుకోవాలి. ప్రభువా 25ని నీ చేతులకి ఇస్తున్నాను ప్రభువా, నీ పని కొరకు నేను ఇస్తాను ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇస్తాను ప్రభువా, నిన్ను ఆరాధించడానికి నేను ఇస్తాను ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించడానికి నేను ఇస్తాను అన్నప్పుడు దేవుడు మన కొరకు ఆ 25వ సంవత్సరాన్ని ఆరాధించే దేవుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ప్రభువా దట్ ద పవర్ ఆఫ్ యువర్ స్పిరిట్ మైట్ హ్యావ్ మోర్ ప్రీఎమినెన్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ఇన్ అవర్ బీయింగ్. ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి మా శరీరాల్లో మా జీవితాల్లో సంపూర్ణమైన ఆధిపత్యమును కలిగి ఉండునుగాక. ఎప్పుడైనా ఇదే, మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు ప్రభు. 25లో మన జీవితాలు బాగుండాలంటే ముందు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు మన ఆహారం గురించి, మన వస్త్రాల గురించి, మన నివాసం గురించి తర్వాత వెతకాలి.
ఎప్పుడైతే నువ్వు మొదటగా ఆయన స్థితిని వెతుకుతావో, ఆయన నీతిని వెతుకుతావో, ఆయన రాజ్యాన్ని వెతుకుతావో, అప్పుడు 20-25ని దేవుడు సంపూర్తిగా నీ చేతికిస్తాడు. ఇంకా అంటున్నాడు ఆయన, హెల్ప్ అస్ గాడ్, ఫర్గివ్ అస్ అండ్ హెల్ప్ అస్. ప్రభా మాకు సహాయం చేయ ప్రభా, మమ్మల్ని పైకి లేవనెత్తు ప్రభా నాయన. ఆయన అంటున్నాడు, లార్డ్ దట్ హిడెన్ మన్నా దట్ రాక్ బినెత్ ద రాక్ దట్ వి మైట్ సీ ద ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్. ప్రవక్త అంటున్నాడు, ప్రభా ఈ సంవత్సరాన్ని మా కొరకు తెరవండి. ఈ 20-25ని దేవుడు తెరవాలి, మనిషిగా తెరిచేది. ఇప్పుడు ఆ ద్వారం తెరవకుండా మీరు లోపలికి రాలేరు. అలాగే 20-25ని దేవుడు తెరవాలి. క్యాలెండర్లు తెలుసుని అది తెరవబడదు. నీకు సంవత్సరాన్ని తెరిచేవాడు ఆయన. అందునిమిత్తమే దావీదు అంటాడు, పురాతనమైన తలుపులారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ తలలు పైకెత్తుకునుడి. అంటే నువ్వు ఆ పురాతనమైన తలుపు గుండా వెళ్ళాలంటే నువ్వు వెళ్తే ఆ తలుపు తెరవబడదు. ఆ మహిమగల రాజును బట్టి ఆ తలుపు తెరవబడుతుంది. ఆ మహిమగల రాజు వెనక వెళుతుంటే నువ్వు ఆయన కొరకు తెరవబడిన ద్వారంలో నువ్వు కూడా నడిచి వెళ్ళిపోగలవు. కాబట్టి ఈరోజు ఈ 2025లో మనం ఎలా ప్రవేశించాలంటే యేసు క్రీస్తు వెనక మనం వెంబడించాలి. అప్పుడు ఆయన మనకి ద్వారాన్ని తెరిచే దేవుడై ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు, దట్ హిడెన్ మన్నా, ఆ దాచబడిన మన్నాని మాకు ఇవ్వు ప్రభువా. ఆ దాచబడిన మన్నా అంటే మరేదో కాదు. అక్కడ ప్రవక్త అంటున్నాడు, ఈ 2025లో దేవుని ప్రణాళిక ఏమిటో మనం తెలుసుకోవటమే. ఈ 2025లో దేవుణ్ణి గురించి ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆశీర్వాదకరమైన స్థితిని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడిచి వచ్చిన తర్వాత వాగ్దాన దేశానికి వెళ్ళటానికంటే ముందుగా వారు వెళతారా వెళ్ళరా అని నిర్ణయించిన స్థలం ఒకటి ఉంది. ఆ స్థలమే కాదేష్ బర్నేయ. ఆ స్థలం ఏంటండి? కాదేష్ బర్నేయ. ఈ కాదేష్ అనే పదానికి ఒక అర్థం ఏంటంటే జడ్జిమెంట్. ఏంటండి? జడ్జిమెంట్ అంటే తీర్పు. కేసు జడ్జి గారి దగ్గరికి వెళ్ళద్దు, వాయిదాలన్నీ అయిపోయిన తర్వాత తీర్పు తీరుస్తాడు. ఈ ముద్దాయి నేరస్తుడని తెలిసింది కాబట్టి వీడికి 5 ఏళ్ళు శిక్ష వేస్తున్నాను అంటాడు. మనం తీసుకెళ్ళి 5 ఏళ్ళు జైల్లో పడేస్తారు. లేదా జడ్జి గారు అంటాడు, వాదోపవాదాలు విన్న తర్వాత ఈ ముద్దాయి నిర్దోషిగా తెలిసింది, ఈయన మీద నేను కేసు కొట్టేశాను అంటాడు. అంటే వాడు జైలుకి వెళ్ళాలా, జైలుకి వెళ్ళడా అనేది ఎవరు నిర్ణయిస్తారు? జడ్జి గారు నిర్ణయిస్తాడు, ఆయన తీర్పు. కాబట్టి ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచొచ్చారు, కానీ వాగ్దాన దేశంలోనికి ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళలేదని వాళ్ళకి తీర్పు తీర్చిన స్థలం ఏంటంటే కాదేష్ బర్నేయ. ఈరోజు మనందరి జీవితాల్లో కాదేష్ బర్నేయ ఉంటుంది. మనందరి జీవితాల్లో ఏదో ఒక స్థలం వస్తుంది మనకి. ఆ స్థలం వచ్చినప్పుడు మన బలానికి మించిన కార్యాన్ని మనం ఎత్తుకోవాలి. ఒక స్థలం వస్తుంది, ఆ స్థలానికి వచ్చినప్పుడు మన శక్తికి మించిన పని చేయాల్సి వస్తుంది. మనకు శక్తికి మించి చేయాల్సిన పని వచ్చినప్పుడు నువ్వు చేస్తావా వెనకడిగేస్తావా అన్న దానిని బట్టే నీ జీవితం ఏమై ఉంటుందో తెలిసిపోద్ది. ఇప్పుడు కాదేష్ బర్నేయ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఈ కాదేష్ బర్నేయ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, నువ్వు ప్రతి గోత్రం యొక్క ప్రధానిని తీసి 12 మందిని ఆ కాదేష్ ఎరుకో అవతలకి పంపించమన్నాడు. యొర్దాను దాటి అక్కడికి వెళ్ళారు. వాళ్ళు 40 రోజులు ఆ దేశాన్ని వేగు చూసి వచ్చారు. ఆ దేశంలోనికి వెళ్ళి అక్కడ 2 వ్యక్తులు ఏం చేశారంటే ఒక అంజూర పాడను తీసుకుని, ద్రాక్ష గెలను తీసుకుని, ఒక గెలను 2 మోసుకుని వచ్చారు. వాళ్ళు వచ్చి ఆ ఫలాలు వాళ్ళందరికీ చూపిస్తే వాళ్ళందరూ ఆ ఫలాలు రుచి చూశారు. వాళ్ళందరూ ఆ ఫలాలు రుచి చూశారు. రుచి చూసిన తర్వాత ఇప్పుడు ఆ 10 మంది అంటున్నారు, అయ్యా ఆ దేశంలో ఉన్న ఫలాలు బాగున్నాయి, తోటలు బాగున్నాయి, కానీ అక్కడున్న మనుషుల్ని మనం గెలవలేము. వాళ్ళు ఉన్నతమైన దేహం కలిగిన వాళ్ళు, మనమైతే మరుగుజ్జుల్లాగా ఉన్నాము, మనం మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళకి వాళ్ళ దృష్టికి మనం మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి మేము మిడతల్లాగా కనపడ్డామన్నారు. అప్పుడు సర్వ జనాంగం అన్నారు, మోషే మీద తిరుగుబాటు చేస్తారు. ఎందుకయ్యా మమ్మల్ని ఇక్కడ దాకా
తీసుకొచ్చావు. అక్కడే ఐగుప్తులో ఉంచాల్సింది మమ్మల్ని, అక్కడే శ్రమల పాలయ్యే వాళ్ళమే, అక్కడే ఆ బాధలు పడే వాళ్ళమే, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావని సర్వ సమాజం మోషే మీద తిరుగుబాటు చేసింది. కానీ యెహోషువ కాలేబులు అంటున్నారు, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నటకు మనకు శక్తి చాలును. ఎలా చాలును? ఎందుకు సరిపోతుంది? 10 మంది వల్ల కానీ 2 వల్ల ఎందుకు అవుద్ది? ఎందుకంటే ఆ 2 దేవుని మాటను నమ్మారు. ఈరోజు నీ చుట్టూ పరిస్థితులను చూడమాకు, 2024 ఉన్న రోగాలను చూడమాకు. మనుషులు ఉన్నారు లేరు అనేది సమస్య కాదు. ఈరోజు మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలు ఏవి దేవునికి నిజంగా సమస్యలే కాదు. ఎందుకంటే ప్రభు అన్నాడు, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇప్పుడు మీరు కాదేశ్ బర్నయ దగ్గర ఉన్నారు. ఒకవేళ నీకు తలనొప్పి వచ్చింది, డాక్టర్ గారు అంటాడు ఇది ఇక తగ్గదంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మందులు వాడండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరేం వాడాలి? తలనొప్పికి మందు ఉంది, వాడు ఇచ్చినప్పుడు వాడండి. తలనొప్పికి మందు లేదంటే తర్వాత సంగతి అది. వాడు మందు ఇచ్చినప్పుడు వాడండి. ఇలా జాగ్రత్తలు తీసుకోమన్నప్పుడు తీసుకోండి. కానీ ఏదో ఒక రోజు ఇది ఇక తగ్గదమ్మా, నువ్వు దీంతో చచ్చిపోతావు, లేదా చచ్చేదాకా దీన్నే పాటించాలన్నప్పుడు అక్కడ ఆ మాట మాట్లాడనియొద్దు. ఒక యోధ రబ్బీ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, డాక్టరే కానీ ప్రవక్త కాదాడు. డాక్టర్ ఎవరో? డాక్టరే. ఆయన వైద్యం చేసినంతసేపు తీసుకోండి, కానీ ప్రవచనం చెప్తే ఆపేయమనండి. ప్రవచనాలు చెప్తే మీరేం చేయాలి? డాక్టర్ గారు చెప్తే అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళినా తగ్గదమ్మా ఇది అన్నాడు అనుకో, అది ప్రవచనం. అదేంటండి? ప్రవచనం. నువ్వు దాన్ని నమ్మొద్దు. చికిత్స మాత్రం తీసుకోండి, కానీ ప్రవచనం చెప్పాడు అనుకోండి, అక్కడితో వాడిని ఆపేయండి. ఎందుకంటే ప్రవచనం చెప్పడానికి వైద్యుడు ప్రవక్త కాడు. దాన్నే ప్రవక్త అన్నాడు. ఏ వైద్యుడైనా ఇది నా వల్ల కాదన్నప్పుడు నీకు ఇంకొక అవకాశం ఉంది. పరమ వైద్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు రావచ్చు. ఇక మనిషిది సాధ్యం కాదు అన్నప్పుడు అక్కడతో నువ్వు ఆగిపోవాల్సిన అవసరత లేదు. నిజంగా ఒక ప్రవక్తే వచ్చి నీ దగ్గరికి వచ్చే అబ్బాయి నువ్వు నాశనం అవుతావన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యెషయా లాంటి ప్రవక్తే వచ్చి హిజ్కియాతో చెప్పాడు, నువ్వు మరణిస్తావంటే హిజ్కియా అన్నాడు, వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఎందుకంటే మన దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు అయి ఉన్నాడు. అక్కడ పరిస్థితులతో సంబంధం లేదు. ఆయన ఒక్క రోజులో పరిస్థితులను మార్చగలడు. మీరు అనుకోనని సంగతి, ఇప్పుడు 5 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం జరగటం అసాధ్యం అనుకున్న కార్యాలు ఇప్పుడు జరుగుతున్నాయా లేదా లోకంలో? అసలు ఇది అసాధ్యమన్న కార్యాలు జరుగుతున్నాయి. మరి అలాంటి కార్యాలు లోకంలోనే జరుగుతుంటే ఇంకా దేవునికి ఏది అసాధ్యం? 2025లో 365 రోజుల్ని 365 అద్భుతాలు నీలో చేయటానికి ఆయన సమర్థుడు. ప్రతిరోజు ఒక అద్భుతం చేయగలడు ఆయన. ఒక అద్భుతం కాదు, కావాలంటే 100 అద్భుతాలు ప్రతిరోజు నీ జీవితాల్లో చేయటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి కాదేశ్ బర్నేయ దగ్గరికి వచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవద్దు. దేవుని మాటను బట్టి తీసుకోండి, దేవుని వాక్యాన్ని బట్టి తీసుకోండి. నీకు అనారోగ్యం ఉందా? వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని తీసుకోండి. దేవుని ప్రవక్త అంటాడు, బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. నువ్వు ఏ మంచి హృదయంతో ఆ వాగ్దానాన్ని తీసుకుంటే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరద్దు. కొంతమంది అంటారు బైబిల్ మొత్తం నా వాగ్దానం, ఏది నెరవేరదు. ఇది ఎట్టుంటుందంటే ఇండియా మొత్తాన్ని కాపాడినట్టు ఉంటుంది. యేసు ప్రభు సమరయ పట్టణం మొత్తాన్ని కాపాడలా, సమరయ పట్టణంలో ఒక అమ్మాయినే కాపాడాడు. ఆమె ద్వారా మాటలు విన్న కొద్దిమందిని కాపాడాడు. బైబిల్ గ్రంథంలో నీ అవసరతను బట్టి దేవుడు నీతో మాట్లాడే వాక్యాన్ని సరైన విశ్వాసం కలిగిన హృదయంతో, లోబడే హృదయంతో నువ్వు దాన్ని చేర్చుకుంటే ఆ మాట దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి కాదేశ్ బర్నేయ అనేది ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళటానికి ముందు వారికి ఉన్న స్థలమై ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మాటతో నేను ముగిస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. 1953లో బ్రెనహం గారు విశ్వాసం అనే వర్తమానాన్ని బోధించారు. ఆ వర్తమానాన్ని బోధించేటప్పుడు ఆయన ఒక మాట పలికాడు, ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏంటంటే, ఆయన ఏమన్నాడంటే, దట్ ద చర్చ్ ఈజ్ ఎట్ కాదేశ్ నౌ ఎ టర్నింగ్ పాయింట్
ఇప్పుడు సంఘం ఎక్కడుందంటే కాదేశ్ దగ్గర ఉన్నది. అది మలుపు తిప్పే స్థలమై ఉన్నది. ఈరోజు ఈ చివరి క్షణం అనేది ఒక మలుపు తిరిగే సమయం. మనకి సంఘముగా, ఒక కుటుంబంగా, ఒక వ్యక్తిగా మనందరం ఒక కాదేశ్ దగ్గర ఉన్నాం. ఒక మలుపు తిరిగే స్థలంలో ఉన్నాం. నువ్వున్న పరిస్థితులన్నీ ఒక మేలి మలుపు నీ జీవితంలో తిరగాలంటే, నువ్వున్న శ్రమల్లో నుంచి ఒక విజయాన్ని నువ్వు పొందాలంటే, నువ్వున్న రోగాల నుంచి ఒక ఆరోగ్యాన్ని నువ్వు పొందాలంటే, నువ్వున్న కలవరాల నుంచి ఒక సమాధానం నువ్వు పొందాలంటే ఒక కాదేశ్ దగ్గరికి నువ్వు రావాలి అని అంటున్నాడు. ఈ ప్రీచ్డ్ దట్ సంథింగ్ అబౌట్ టు హ్యాపెన్ దట్ విల్ చేంజ్ ద చర్చ్ ఫ్రమ్ నౌ అంటిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. ప్రవక్త ఏం చెప్పాడంటే, దేవుడు ఒక కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆ కార్యం అనేది సంఘాన్ని ఒక గొప్ప మలుపు తిప్పబోతుంది. సంఘాన్ని ఒక గొప్ప మలుపు తిప్పబోతుంది. ఆ మలుపు ఎక్కడి వరకు వెళ్తుందంటే సంఘము విమోచించబడే వరకే. అంటే ప్రవక్త ఈ మాట చెప్పే టైంకి ఇంకా ముద్రలు తెరవబడలేదు. మూడవ ఈడుపు అనేది ప్రారంభం కాలేదు. కానీ ప్రారంభానికి ముందు దేవుడు చెప్తున్నాడు. ఆల్రెడీ మొదటి ఈడుపు అద్భుతంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆయన స్వస్థత వరం కలిగిన పరిచర్యలు చేశాడు. రెండవదిగా వివేచన వరం అద్భుతంగా వాడబడింది. కానీ దానికంటే మించి ఒక గొప్ప కార్యం రాబోతుంది. బాధలే కాదండి, మీరు ఆశీర్వాదాలు పొందినా ఆ ఆశీర్వాదాలు లెక్కలోనికి రాని గొప్ప కార్యాలను నీ జీవితంలో చేయటానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన ప్రతిరోజు నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాడు. ఎప్పుడంటే పరిస్థితుల వైపు చూడక దేవుని వాగ్దానం వైపు మనం చూసినప్పుడు, పరిస్థితులు మనుషుల వైపు గాక దేవుడు చెప్పిన మాటను మనం నమ్మినప్పుడు ఆయన గొప్ప కార్యాన్ని చేస్తాడు. ద థర్డ్ పుల్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ వుడ్ బి ఇన్ ఫుల్ స్వింగ్ విత్ ఇన్ ద నెక్స్ట్ డెకేడ్స్ ఫ్రమ్ ద టైమ్. అంటే మూడవ ఈడ్పు యొక్క పరిచర్య అతి కొద్ది సమయంలో ఒక గొప్ప వేగంగా పనిచేయబోతుంది. దాన్ని ప్రవక్త అయిన చెప్పాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రవక్త అంటున్నాడు, ఫెయిత్ ఈజ్ ద కీ దట్ అన్లాక్స్ ద డోర్. ఆ ద్వారాన్ని తెరిచే ఆ తాళపు చెవి విశ్వాసం. కాబట్టి 2025లో ఆ తాళపు చెవి విశ్వాసం అయితే, ఆ వాగ్దానం అనే ధైర్యంగా మీరు ఏం చేయాలంటే ఆ విశ్వాసం కలిగిన ఆ వాగ్దానాన్ని మీరు తిప్పినప్పుడు ఆ ద్వారాన్ని నీకు తెరిచే దేవుడు అయి ఉన్నాడు. 2025లో నువ్వు స్వస్థత, సంపూర్ణ స్వస్థతను చూడగలుగుతున్నావా? ఆయన స్వస్థతను విశ్వాసం ద్వారా ఆ స్వస్థతను నువ్వు పట్టుకో, ఆ ద్వారాన్ని దేవుడు నీకు తెరుస్తాడు. నువ్వు దేవుని కొరకు బలంగా వాడబడాలనుకుంటున్నావా? దేవుణ్ణి విశ్వాసంతో ఆ కార్యాన్ని పట్టుకో, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈ 4 కార్యాలు మీరు తప్పక చేయండి. వర్షం ఉన్నా లేకపోయినా, ఎండగా ఉన్నా, వర్షంగా ఉన్నా, నిద్రగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, ప్రతి పరిస్థితుల్లోనూ మీరు దేవుని కార్యాలు నెరవేరుస్తూ విశ్వాసంతో ముందుకు అడిగేయండి. యెహోషువ కాలేబులు విశ్వాసంతో అడిగేశారు కాబట్టి వారిద్దరు మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశించారు. మిగిలిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే జడ్జిమెంట్ దగ్గర అందరూ విఫలమైపోయారు. ఆ తీర్పు స్థలంలో అందరూ విఫలం అయిపోయారు. నీ హృదయంలో ఏం తీర్పు తీరుస్తున్నావు నువ్వు? మనం ముందే చెప్తాం, ఇది అవదండి. 20లో చూసాం, 21లో చూసాం, 22లో చూసాం, 23లో చూసాం, 24లో 5 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. అయ్య గారు, ఇది జరగనే, అది నువ్విచ్చిన తీర్పు, అది నీ కాదేశ్ బర్నేయ. నువ్వు పోతానన్నావు కాబట్టి పోతావు అంతే. కానీ యెహోషువ కాలేబులు ఏమన్నారు? ఇంతవరకు దేవుడు మమ్మల్ని కాపాడాడంటే ఇక్కడ మమ్మల్ని విడిచిపెట్టడు. ఈ 5 ఏళ్ళు శ్రమంలో కాపాడిన దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని ఒడ్డుకు తీసుకొస్తాడు, మాకు విజయాన్ని ఇస్తాడు, ఈ శత్రువులందరి మీద గొప్ప విజయాన్ని మాకు ఇస్తాడు, మేము ఆ వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకుంటాం అని వాళ్ళు తీర్పు తీర్చారు. వాళ్ళకి తీర్పు తీర్చబడింది, విజయం వాళ్ళకి ఇవ్వబడింది. వాక్యం ప్రకటించేటప్పుడు నువ్వేం తీర్చుకుంటున్నావు? చాలాసార్లు ఇక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటారు, జనాలు ఎదురు మాట్లాడుతూ ఉంటారు. ఎదురు మాట్లాడుతూ ఉంటారు అంటే ఎదురు మాట్లాడుతూ ఉంటే అరుతున్నారని కాదు, హృదయంలో చెప్పచ్చేలేండి, ఇవన్నీ వింటానే ఉన్నావులేండి, ఎంతమంది చెప్పలేదులేండి. అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు తీర్పు తీరుతున్నావు వాక్యానికి. నువ్వు తీర్చే తీర్పే నీ జీవితానికి జరుగుద్ది. కానీ ఆ వాక్యం నీకు ఇవ్వబడుతున్నప్పుడు నువ్వు దాన్ని ఆమేనని స్వీకరిస్తే, అది నా జీవితంలో జరుగుతుంది కాక నువ్వు అంగీకరిస్తే, విశ్వాసంతో ఆ వాక్యాన్ని తీసుకుంటే నీ ద్వారం అది తెరుస్తుంది.
ఇన్ దిస్ టైమ్ అండ్ ఏజ్ ఈజ్ ద టైమ్ వెన్ ద మిస్టరీస్ ఆర్ రివీల్డ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే మనం ఇప్పుడు మిస్టరీస్ రివీల్డ్ అయిన కాలంలో లేము, మర్మాలన్నీ ప్రత్యక్షపరచబడిన కాలంలో మనం ఉన్నాం. అయితే మర్మాలు ప్రత్యక్షపరచబడితే ఉపయోగం లేదు, ఆ బయలుపరచబడిన మర్మాల ప్రకారంగా జీవించే ఒక తరం కావాలి. అలా జరిగి నడిచేవాళ్ళు నడుస్తున్నారు, కానీ నువ్వు కూడా నడిచే స్థితిలో నువ్వు ఉండాలి. ఈ 2025 సంవత్సరంలో ఆ మర్మం ఇంకా నువ్వు గ్రహించకపోతే ఆ మర్మాన్ని నేను గ్రహిస్తానని విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ఆ గ్రహించిన మర్మం ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు ఒక సూపర్ రేస్గా ఈ లోకంలో మనం ఉంటాం. 24లో కాపాడిన దేవుడు 25లో ఇంకా కాపాడబోతున్నాడు. ఇంకా మనల్ని ఉన్నతమైన స్థలానికి లేవనెత్తబోతున్నాడు. ఇంకా బలమైన స్థితికి మనల్ని తీసుకువెళ్ళబోతున్నాడు. ఇవన్నీ జరగాలంటే ఒకటి ఏంటంటే ఆయన వాక్యమునందు నువ్వు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన వాక్యమునందు నువ్వు సంపూర్ణ విశ్వాసం కలిగి ఈ 2025 సంవత్సరంలో ప్రతి క్షణము వాక్యం మీద ఆధారపడినాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు వైద్యుల చేత పీడించబడి ఆమంటుంది, ఆయన వస్త్రపు చెంగుని ముట్టగానే నేను స్వస్థత పొందుదును అని తనలో తాను అనుకొనుచు. అంటే తనకు తానే చెప్పుకుంటుంది, నువ్వు వెళ్ళు, ఆయన వస్త్రపు చెంగు ముట్టు, నీకు స్వస్థత కలుగుతుంది. నువ్వు వెళ్ళు, ఆయన వస్త్రపు చెంగు ముట్టు, నీకు స్వస్థత కలుగుతుంది అని ఆమె తనతో తాను చెప్పుకుంది. ఆ విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగును తాకింది, ఆయనలో ఉన్న ప్రభావం అంతటిని స్వీకరించింది. ఈరోజు నీకు ఆ విశ్వాసం కావాలి. నీకు స్వస్థత కావాలా? విశ్వాసంతో ఆయన్ని పట్టుకో, ఆయన దగ్గర స్వస్థపరిచే శక్తి ఇంకా ఉన్నది. నీ కుటుంబ సభ్యులు ఎవరైనా రక్షించబడాలా? ఆయనలో ఇంకా రక్షించే శక్తి ఉన్నది. విశ్వాసంతో ఆయన వస్త్రం చెందిన ముట్టు, ఆయన నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు. నీ కుటుంబంలో సమాధానం లేదా? ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎండిన ఎడారిలో నదులు ప్రవహింపజేసే దేవుడు ఆయన. ఎండిపోయిన ఎముకలను లెక్కింప సఖ్యముగా లేపిన దేవుడు ఆయన. మృతతుల్యమైన శారా గర్భాన్ని తెరిచి సంతానాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నీ సమస్యను ఆయన దగ్గరికి తీసుకురా, విశ్వాసంతో ఆయన వాక్యాన్ని బట్టి ముందుకు నడువు. నువ్వు ఊహించిన వాటికంటే, నువ్వు ఆశించిన వాటికంటే ఆయన అత్యధికమైన ఆశీర్వాదాన్ని, విజయాన్ని నీకు ఇస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ 2025 సంవత్సరంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ శుభములు పలుకుతున్నాను. ఆయన కృప సదా మీకు తోడై ఉండి ఈ 2025 సంవత్సరంలో ఆ వాగ్దాన దేశంలో అత్యున్నతమైన ఆశీర్వాదాలు పొందేటట్లుగా దేవుడు మీకు తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.